ఆదాము పుట్టినటువంటి కుమారుడు కయీను హేబేల్ అనేటువంటి ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు రక్త సంబంధులే, ఒకే తల్లి కొడుకును పుట్టారు, ఒకే తండ్రికి పుట్టారు కదా. అయితే ఇద్దరు సక్రమంగానే పెరిగారు, ఇద్దరు ఒకే విధంగా కష్టపడ్డారు. ఒకడేమో ఒక విధంలో కష్టపడ్డాడు, ఇంకొకడేమో ఒక విధంలో కష్టపడ్డాడు. కష్టం కూడా సమానమే. ఒకడు ఏం చేశాడు? భూమిని సేద్యపరిచాడు. ఇంకొకడు ఏం చేశాడు? గొర్రెలను మేకలను పెంచుకున్నాడు. అంతేనా కదా? ఇద్దరు పడినటువంటి కష్టం ఒకటే. కానీ దేవుడి దగ్గరికి ఇవ్వడానికి వచ్చినప్పుడు కయ్యను అనుకున్నాడు, నేను కష్టపడి సంపాదించాను, నేను కష్టపడి ఇదంతా సమకూర్చుకున్నాను, నేనెందుకు దేవుడికి ఎంత ఇచ్చేయాలా అని అనుకుని ఇష్టపడం అవసరం లేదు అని దాంట్లో సగం తీసి సగం దేవుడికి ఇచ్చి పళ్ళంలో పెట్టుకొచ్చి చాలా వినయంగా విధేయతగా పట్టుకుని దగ్గర పెట్టాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, చక్కగా తొలిచూలు పుట్టినటువంటి దాన్ని తీసుకుని వచ్చి దేవుడికి అర్పిద్దామని చెప్పి గొప్ప ఆరాధన మనస్సు కలిగిన వాడే వచ్చి అక్కడ పెట్టాడు. ఈ ఇద్దరి ఆలోచనలో ఎంత తేడా ఉందో తెలుసా? ఈ కయ్యను ఆలోచన ఎందుకు మారిపోయింది అని అంటే, కయ్యనులోకి అప్పటికే సాతాను వచ్చి చేరాడు. కయ్యనుకి అప్పటికే అతని యొక్క మనస్సులో బీజాన్ని నాటాడు. కయ్యను యొక్క జీవితంలోకి క్రమక్రమంగా చీకటి అలుముకున్న ఆ సందర్భంలో ఆలోచన మారిపోయింది. థాట్ ప్రాసెస్ అని అంటారు. ఆలోచన విధానం మారిపోయిన తర్వాత జరిగేటి అనర్థం ఏంటో తెలుసా? తన రక్త సంబంధిని చివరాఖరికి చంపేశాడు. మొట్టమొదటి నరహత్య బైబిల్లో మనం చూడగలిగేది ఇక్కడే. ఎందుకు చంపేశాడయ్యా అనంటే ఆలోచన విధానంలో మార్పు. ఈర్ష్య, అసూయ, ద్వేషం మనిషిని మృగంలా మారుస్తుంది అనడానికి కారణం అదే. అతని యొక్క ఆలోచన విధానం మారిపోయింది, అతని ఆలోచన శక్తి మారిపోయింది. అతని ఆలోచన అంతా కూడా సాతాను సంబంధమైనటువంటి ఆలోచనగా మారిపోయిన కారణము చేత అతడు ఏమైపోయాడు అనంటే భ్రష్టత్వం కలిగినటువంటి వాడుగా అయిపోయాడు. ఆయన మాట్లాడుతూ దేవుడు అతన్ని శిక్షిస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేను చేసిన దోషం దానికి వచ్చిన శిక్ష నేను భరించలేనంత గొప్పది అని అన్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, వెలుగు సంబంధం అనుకుంటున్నటువంటి మీరు, మీ యొక్క ఆలోచన విధానం, మనం ఆలోచించే విధానం ఎట్లా ఉంది?